యెస్. మిత్రులందరికీ నమస్కారం. మనం మెడిటేషన్ థెరపీ, హైపర్ టెన్షన్‌కి మెడిటేషన్ థెరపీని మనం చేద్దాం. ఇందులో 3 స్టేజెస్ ఉంటాయి. సో, ఫస్ట్ స్టేజ్ రిలాక్సేషన్ అండ్ సెకండ్ స్టేజ్ అఫర్మేషన్ అండ్ థర్డ్ స్టేజ్ రియలైజేషన్ లేదా విజువలైజేషన్. సో, ఫస్ట్ స్టేజ్‌లో బాడీని పూర్తిగా రిలాక్స్ చేయాలి. అంటే ప్రశాంతాసనంలో. శవాసనం అంటారు కదా! కానీ ప్రశాంతాసనం అంటే బావుంటుంది. సో, అందరూ హాయిగా పడుకోండి. చక్కగా రిలాక్స్ అవ్వండి. యెస్ మై డియర్ ఫ్రెండ్స్. అందరూ కూడా హాయిగా ప్రశాంతాసనంలోకి వెళ్ళండి. ఒక 5 నిమిషాల పాటు 5 మినిట్స్. ఇక మీరు ఎలాంటి ఆలోచన చేయకూడదు. ఏ ఆలోచన లేనటువంటి స్థితిలో పరిపూర్ణమైన విశ్రాంతి స్థితిలో ఉండాలి. Complete relax your whole body. శరీరంలో ప్రతి భాగాన్ని పూర్తి విశ్రాంతిలో ఉంచాలి. తల నుంచి కాలి వేళ్ళ వరకు, ముఖ్యంగా మీ హృదయాన్ని, మనసుని పూర్తి విశ్రాంతిలో ఉంచాలి. కంప్లీట్ రిలాక్స్. ఇక మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా మీరు ముందే అన్ని పరిస్థితులను సరిదిద్దుకొని ఈ మెడిటేషన్‌లో మీరు ఉండాలి. శరీరంలో అణువును, ప్రతి కణాన్ని, ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని సంపూర్ణంగా విశ్రాంతి చేయండి. రిలాక్స్. Last 2 minutes. Complete relax.
Relax, my dear friends. Now, complete relax. And then ఒకసారి తాడాసన స్ట్రెచింగ్ చేయండి. మీ రెండు చేతులు ఇంటర్లాక్ చేసి కాళ్ళు రెండు దగ్గర చేసి బ్రీత్ ఇన్, స్ట్రెచ్ యువర్ హోల్ బాడీ. స్ట్రెచ్, స్ట్రెచ్, స్ట్రెచ్ అండ్ రిలాక్స్. కళ్ళు తెరవకుండా మీ కుడివైపుకు తిరిగి లేచి కూర్చోండి. కళ్ళు తెరవకుండా మీ కుడివైపుకి తిరిగి లేచి కూర్చోండి. సిట్ ఇన్ యువర్ కంఫర్టబుల్ పోస్చర్. కళ్ళు తెరవద్దు. ఇక కంటిన్యూ సెకండ్ స్టేజ్ ఆఫ్ మెడిటేషన్, అఫర్మేషన్. అఫర్మేషన్ మెడిటేషన్ టెక్నిక్. అఫర్మేషన్లో ఏంటి? సంకల్పం చేస్తున్నాం. మనస వాచ కర్మన మనం అఫర్మేషన్ చేస్తున్నాం. నేను నా బీపీ సమస్యను పూర్తిగా రివర్స్ చేస్తున్నాను. మీరు మనసులో నాలుక కూడా కదిలించకుండా మనసులో అనుకోవాలి, నేను నా బీపీని పూర్తిగా రివర్స్ చేసుకుంటున్నాను. నేను నా బీపీ సమస్యను పూర్తిగా రివర్స్ చేసుకుంటున్నాను. ఇది బీపీ సమస్య మందులతో తగ్గేది కాదు. ఎందుకంటే అది మన మనస్సులో నుంచి ఉత్పన్నమై మన హార్ట్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. కాబట్టి ఔషధాలు కేవలం ఏ రోజుకా రోజు బీపీని నియంత్రిస్తాయి, కానీ బీపీ సమస్యను లేకుండా చేయవు. కాబట్టి ఏ పరిస్థితుల ద్వారా, ఏ ఆలోచన ద్వారా, ఏ ఇబ్బంది ద్వారా, ఏ ఒత్తిడి ద్వారా ఈ బీపీ సమస్య అయితే వచ్చిందో తిరిగి ఆ సమస్యను, ఆ ఒత్తిడిని, ఆ స్ట్రెస్ని తొలగించుకుంటే ఇక బీపీ సంపూర్ణంగా తొలగిపోతుంది. కాబట్టి నేను నా బీపీ సమస్యను పూర్తిగా తొలగించుకుంటున్నాను. నా బీపీకి మూల కారణం ఏదైతే ఉందో ఆ మూల కారణాన్ని తొలగించుకుంటూ నా బీపీ సమస్యను పూర్తిగా తొలగించుకుంటున్నాను. పూర్తిగా తొలగించుకుంటున్నాను. ఈ ప్రకారంగా మనసులో సంకల్పం చేసుకుంటూ ధ్యానాన్ని కొనసాగించండి.
కంటిన్యూ అఫర్మేషన్ టెక్నిక్ సంకల్ప. మన మనసులో ఎలాంటి సంకల్పాన్ని చేస్తే మన మనసు అలాంటి ఆలోచనలను ప్రేరేపించి తద్వారా అలాంటి హార్మోన్సే రిలీజ్ అవుతాయి. కంటిన్యూ. రిలాక్స్. కళ్ళు తెరవద్దు. మెడిటేషన్ థెరపీని కంటిన్యూ చేయాలి. నౌ నెక్స్ట్ స్టేజ్, థర్డ్ స్టేజ్, రియలైజేషన్. మీరు కళ్ళు మూసుకొని ఉండాలి, మెడిటేషన్లోనే ఉండాలి. రియలైజేషన్. ఎస్, మూల కారణాన్ని తొలగించుకుంటూ బీపీని సంపూర్ణంగా తొలగించుకున్న తర్వాత అప్పుడు మన మానసిక స్థితి, మన జీవితం ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాయో ఒక్కసారి విజువలైజ్ చేయాలి. పూర్తిగా నిజంగా బీపీని సంపూర్ణంగా రివర్స్ చేసిన తర్వాత మనం ఎంత హ్యాపీగా, ఎంత సంతోషంగా ఉంటామో అన్న దానిని ఒక్కసారి రియలైజ్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతో మంది వారి బీపీ సమస్యని పూర్తిగా రివర్స్ చేసుకొని ఏ ఔషధాలు వాడకుండా చక్కగా ఆరోగ్యంగా సరైన ఆహారం తీసుకుంటూ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేసుకుంటూ చక్కగా నియంత్రణలో ఉంచుకొని జాగ్రత్తగా ఉంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. అలా నిజంగా బీపీని పూర్తిగా రివర్స్ చేసుకుంటే మన మనస్సు, మన శరీరం, మన జీవితం ఎంత హాయిగా ఉంటుందో దానిని మీరు రియలైజ్ అవ్వాలి. ఫస్ట్ విజువలైజ్ చేయాలి. ఎలాగెలాగ మనం విజువలైజ్ చేస్తూ ఉంటామో అలాగలాగ రియలైజ్ అవుతూ ఉంటాము. మనం ఎంత పర్ఫెక్ట్గా విజువలైజ్ చేయగలిగితే అంత పర్ఫెక్ట్గా రియలైజ్ అవుతాము. Continue realization, my dear friends. Continue a perfect realization, my dear friends. ఉదాహరణకి ఎక్కడో దూరంగా ఉండే మన పిల్లలు
మళ్ళీ మన దగ్గరికి వస్తున్నారని ఫోన్ చేశారు. ఇక వారు 10 రోజులకొచ్చినా, నెల రోజులకొచ్చినా సరే, వారొస్తున్నారు అన్న ఆనందం మనల్ని రోజంతా ఎంత సంతోషానికి గురిచేస్తుందో, అదే విధంగా బీపీని పూర్తిగా రివర్స్ చేసుకున్న తర్వాత మన మనస్సు, మనము, మన కుటుంబము, మన జీవితం ఎంత ఆనందంగా, సంతోషంగా ఉంటుందో దానిని మనం ముందుగానే విజువలైజ్ చేయాలి. ఎంత చక్కగా విజువలైజ్ చేయగలిగితే అంతే చక్కటి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎంత చక్కటి హార్మోన్స్ రిలీజ్ అవుతే మన హార్ట్ అంత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. రియలైజేషన్. రిలాక్స్. రిలాక్స్. ఇక మెల్లగా మీ 2 చేతుల్ని మెల్లగా రబ్ చేసి మీ కళ్ళ పైన కప్ చేయండి. కప్ చేసి మెల్లగా మీ కళ్ళను, ముఖాన్ని మసాజ్ చేసుకుంటూ మీ అరచేతుల్ని చూస్తూ కళ్ళు తెరవండి. నమస్తే. ఇలాగా మీరు రోజు చేయండి. అయితే మొదట్లో మీ మనస్సు ఈ 3 స్టేజెస్కి కరెక్ట్గా రీచ్ అవ్వడానికి కొంత సమయం పట్టొచ్చు. ఒక 10 రోజులు, 15 రోజులు పట్టొచ్చు. కానీ ఈ 3 స్టేజెస్ని ఎవరైతే రెగ్యులర్గా చేస్తూ రోజు రోజుకి మరింత ఇన్వాల్వ్ అవుతారో వారికి ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఫలితాలు లభిస్తాయి. సో ఈ క్లాస్ని మీరు రెగ్యులర్గా చేసుకోండి. నమస్తే.